మీరు ఆ మాత్రం ప్రయత్నం చేయకపోతే మీ చేతికి కంపెనీ రాదు. మీ చేతికి కంపెనీ రాకపోతే నాతో పాటు నా తోటి కార్మికుల భవిష్యత్తు అంధకారం అయిపోతుంది సార్. అందుకోసం నా సాయశక్తుల ప్రయత్నించాను సార్. అసలు ఎవరు వాళ్ళు? నీ మీద అటాక్ చేసిన వాళ్ళని నువ్వు గుర్తుపట్టగలవా? ఏమో సార్, వాళ్ళనైతే నేను ఎప్పుడు చూడలేదు, కానీ వాళ్ళని చూస్తే నేను గుర్తుపట్టగలను సార్. సరే హర్ష, కొంచెం రికవర్ అయిన తర్వాత మనం పోలీస్ కేసు పెడదాం. అలాగే పోలీస్ వాళ్ళ హెల్ప్తో ఈ పని చేసిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. సార్, మీ చేతికి మళ్ళీ మీ నాన్నగారి కంపెనీ వచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మీ భవిష్యత్తు కోసమే నేను కంపెనీని మళ్ళీ టేక్ ఓవర్ చేశాను. మీరందరూ ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు. అదెలా మర్చిపోతాం సార్? రేపటి నుంచి మన కంపెనీ కోసం అందరం కష్టపడతాం సార్. ఎలాగైనా సరే ఈ కంపెనీని లాభాల బాట పట్టిస్తాం సార్. చాలా థ్యాంక్స్ హర్ష. ఇదిగో ఈ డబ్బుంచు. అయ్యో, ఇదెందుకు సార్? ఎందుకంటావేంటి? తీసుకో. నా కోసం, నా పరువు నిలబెట్టడం కోసం ఎంత కష్టపడ్డావు. నీ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా చివరి వరకు పోరాడావు. నువ్వు చూపించిన ధైర్య సాహసాలకి ఇది నా తరపున ఇస్తున్న కాంపెన్సేషన్ అనుకో, లేకపోతే పోనీ గిఫ్ట్ అనుకో. ఈ డబ్బుకి నువ్వు అర్హుడివి, తీసుకో. చాలా థ్యాంక్స్ సార్. బ్యాట్మ్యాన్ కూడా మీలాగే అందరి హ్యాపీనెస్ కోసం ఫైట్ చేస్తారు కదా, అందుకే మీరు బ్యాట్మ్యాన్. అవును, మీ అల్లుడు అక్క ఏరి? వాళ్ళు బయటికి వెళ్ళారు సార్. అక్కడ నా పరువుని, అలాగే మా నాన్నగారి జ్ఞాపకాన్ని నీ అల్లుడి సహాయంతో నిలబెట్టుకోగలిగాను. ఆ సహాయానికి నేనిస్తున్న నజరానా. ఇది నా తరపున నువ్వే మీ అక్కకి, మీ అల్లుడికి ఇవ్వు. వాళ్ళకి డబ్బులు చాలా ఉపయోగపడతాయి. తీసుకో. సరే సార్. హర్ష, ఈ కవర్ని ఎలాగైనా మీ అక్కకివ్వు. అలాగే సార్, ఇస్తాను. సరే, నువ్వు రికవర్ అయిన తర్వాతే జాబ్కి రా, సరేనా? ఓకే, బాయ్. చెప్పాను కదమ్మా, అరగంటలో అన్నీ అమ్మేస్తానని 10 minutesలోనే అన్నీ అమ్మేశాను. ఈవినింగ్ కదా, స్నాక్స్ అన్నీ ఎవరైనా ఈజీగా కొంటారు. అమ్మా, ఈవినింగ్ అయినా డే అయినా నేను చాలా ప్లాన్ వేసి అందరి చేత స్నాక్స్ కొనేలా చేశాను. సర్లే, నువ్వే బాగా సేల్ చేసావు, ఒప్పుకుంటున్నాను కదా. చెప్పండు. విహార్ బాబు, మీరు ఎక్కడున్నా అర్జెంట్ ఇంటికి రావాలి బాబు. ఏమైందిరా? బాబు, మన సినిమాకి బాగా జ్వరం వచ్చింది బాబు. మీరు ఎక్కడున్నా కొంచెం అర్జెంట్గా వచ్చింది బాబు. సరేరా, నేను ఇంటికి వస్తున్నాను. కార్ ఎంత బాగుందో.
నేను బాగా బిజినెస్ చేసి అలాంటి పెద్ద పెద్ద కార్లు కొంటాను. మీ నాన్నగారి దగ్గర ఇలాంటి కార్లు చాలా ఉంటాయి నాన్న. నువ్వు ఫ్యూచర్లో అక్కడికి వెళ్తే అలాంటి కార్లు కొనాల్సిన అవసరం కూడా ఉండదు. పద వెళ్దాం. ఏంటి పండు, నాన్న ఇంకా రాలేదు? ఏమోనమ్మా, నేను కూడా విహార్ బాబు కోసమే చూస్తాను. ఉండమ్మా, ఒకసారి చూసొస్తాను. ఇంకా రాలేదమ్మా. ఇంకా రాకపోవడం ఏంటి పండు? నువ్వు ఫోన్ చేసి కరెక్ట్ గానే చెప్పావా? చెప్పలేనమ్మా, విహార్ బాబు వస్తానట్టుగానే ఊ అన్నారు. అలా నాన్న ఊ అంటున్నారంటే వస్తారో రారో. ఎందుకైనా మంచిది నువ్వు మళ్ళీ వెళ్ళి చూసిరా. సమస్యమ్మా, ఇంట్లో వాళ్ళు వస్తాను. అవునా? నువ్వు ఇలా కూర్చుంటే మా నాటకం అంతా బయట పడిపోతా. నువ్వు అది పడుకో. అయ్యో పాపం, సిరికి ఒళ్ళు మండిపోతుంది శాస్త్ర. అవును బాబాయ్, నేను ఇందాకే చూశాను. పోన్లే, దీనికి జ్వరం వచ్చింది కదా, ఈ కొన్ని రోజులు ఇది నా జోలికి రాకుండా ఉంటే చాలు. ఈ సిరి జ్వరాన్ని ఉపయోగించుకుని మేమిక్కడి నుంచి వెళ్లకుండా బావని కన్విన్స్ చేయొచ్చు. నాన్నా, శ్రీమా, విహార్ బాబు వస్తారు. విహార్ బాబు వస్తానమ్మా. ఎరా, ఈరోజు కొత్తగా విహారీ బాబు వస్తున్నాడని అరుస్తూ మరీ చెప్తున్నావేంటి? ఏట్లేదు పద్మేశమ్మ గారు. సిరమ్మ పాప మా నాన్న కోసం నాన్న కలరిస్తాడు కదా. నాన్నా, నాన్నా, విహార్ బాబు వస్తారని చెప్పినానమ్మా, అంతే. నాన్నా, నాన్నా, నాన్నా. రే పండు, అసలు ఎందుకురా నువ్వు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసావు? కనీసం నీకు కామన్ సెన్స్ ఉందా లేదా?